దేవతలు మౌనంగా మారిపోయిన కాలంలో మనుషుల భవితత్వాన్ని చీకటి తన చేతులతో రాస్తున్నప్పుడు ఒక రాజ్యాన్ని కుదిపివేసిన గాథ మొదలైంది. ఒక అమ్మాయి, ఒక ఒప్పందం మరియు ఎవరు ఊహించలేని ఒక భయంకరమైన రహస్యం. చాలా చాలా కాలం క్రితం గుప్త సామ్రాజ్యంలో నిశ్శబ్దం వెనక దాగి ఉన్న ఒక విచిత్రమైన కథ ఆరంభమైంది. ఆ కాలంలో మనుషుల జీవితాలు చీకటి మార్గాల్లో తడబడుతూ సాగుతున్నాయి. దేవతలు కూడా ఏమీ చెప్పలేని మౌనంలో మునిగిపోయారు. ఒకరోజు రాజుకి ఒక ఆశ్చర్యకరమైన వార్త వచ్చింది. తన రాజ్యంలో ఒక సాధారణ వ్యక్తి కుమార్తె అసాధారణమైన అందంతో పాటు మంత్ర విద్యలో నిపుణురాలు అని తెలిసింది. ఆ వార్త విన్న వెంటనే రాజు, ఆమెను రేపు ఉదయం నా దర్బార్కు తీసుకురండి అని ఆజ్ఞ జారీ చేశాడు. మరుసటి రోజు ఉదయం చంద్రముఖి అనే ఆ యువతిని రాజు ముందుకు తీసుకువచ్చారు. ఆమెను చూసిన క్షణమే రాజు కళ్ళల్లో ఆశ్చర్యం మెరిసింది. అది అసాధారణ అందం కాదు, ఏదో దైవ స్పర్శ ఉన్న అందం. రాజు ఆమెని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఇది పశువులకు ఇచ్చే గడ్డి, దాన్ని బంగారంగా నువ్వు మార్చాలి. నిజంగా నీకు మంత్ర విద్య వచ్చి ఉంటే ఇది నువ్వు చేయగలుగుతావు. ఈ మాటలు విన్న చంద్రముఖి భయంతో వణికిపోతుంది. ఆమెకు ఆ విద్యలేమీ తెలియదు. ఏడుస్తూ తన దురదృష్టాన్ని నిందించుకుంటుంది. అలా కన్నీరు కారుస్తూ నిద్రలోకి జారిపోయింది. అర్ధరాత్రి అకస్మాత్తుగా గది గోడలు కంపించాయి. ఒక ఘోరమైన శబ్దంతో గోడలు పగిలిపోయాయి. ఆ పగుళ్లలోంచి ఒక అద్భుతమైన యక్షిని ప్రత్యక్షమైంది. ఆమె రూపం చూడగానే మంత్రముగ్ధుల్ని చేసేంత అందంగా ఉంది. కానీ ఆమె కళ్ళల్లో ఏదో భయంకరమైన చీకటి దాగి ఉంది. ఆమె మెల్లగా ఇలా పలికింది, నేను ఇక్కడికి రావడం నాకు తప్పనిసరి అయింది. ఈ గదిని క్షణాల్లో నేను బంగారంతో నింపగలుగుతాను, కానీ దానికి నువ్వు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. నాకు ప్రతిగా ఏదో ఇవ్వాల్సిందే. చంద్రముఖి భయంతో అడిగింది, మీకు ఏం కావాలి? యక్షిని చిరునవ్వుతో చెప్పింది, రేపు నీ పెళ్లి జరుగుతుంది. అక్కడే అసలు రహస్యం మొదలైంది. భయం, నిరాశ మధ్య చంద్రముఖి ఆ ఒప్పందానికి అంగీకరించింది. క్షణాల్లో యక్షిని ఆ గదిని మొత్తం బంగారంతో నింపివేసి తక్షణమే మాయమవుతుంది. ఉదయం తలుపు తెరిచిన రాజు ఒక్క క్షణం నిశ్చలంగా నిలిచిపోతాడు. అతని కళ్ళ ముందు కనిపించేది ఒక్కటే, ఎక్కడ చూసినా మెరిసే బంగారం, బంగారం, బంగారం మాత్రమే. ఈ యక్షిని నిజంగా ఏం కోరుకుంది? చంద్రముఖి జీవితం ఎలా మారబోతోంది? ఈ ఒప్పందం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? యక్షిని ఇప్పుడు తన వాగ్దానం తీసుకోవడానికి వస్తోంది. కథ భయంకరమైన మలుపు తిరుగుతోంది. యక్షిని ఇచ్చిన వరం వల్ల ఆ గది మొత్తం బంగారంతో నిండిపోతుంది మరియు చంద్రముఖికి రాజుతో వివాహం జరిగిపోతుంది. 1 సంవత్సరం గడిచింది. ఆమెకు ఒక తేజోవంతమైన కుమారుడు జన్మిస్తాడు. కానీ ఒక రాత్రి చంద్రముఖి తన బిడ్డతో నిద్రపోతుండగా అకస్మాత్తుగా భూమి కంపించింది. మహల్ మొత్తం వణికిపోతుంది. ఆ క్షణంలోనే ఆ యక్షిని మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. ఆమె ఆ చిన్నారి రాజకుమారుడిని ఎత్తుకొని క్షణాల్లో అదృశ్యమైపోతుంది. ఈ దృశ్యం చూసిన చంద్రముఖి పిచ్చిదానిలాగా మారిపోతుంది. ఈ విషయం విన్న రాజు క్షణం కూడా ఆలస్యం చేయకుండా 4 దిక్కులకు తన సైన్యాన్ని పంపిస్తాడు. జ్యోతిష్కులు, తాంత్రికులు, మంత్రగాళ్ళు ఎవరిని వదలకుండా పిలుస్తాడు. అందరూ తమ శక్తి మేరకు ప్రయత్నిస్తారు. రాత్రింబవళ్ళు వెతుకుతారు. కానీ ఎంత వెతికినా ఆ రాజకుమారుడి జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. చివరికి నిరాశలో కూరుకుపోయిన రాజు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. ఇక వేచి చూడను, నేనే నా రాజకుమారుని వెతుక్కుంటాను అని గట్టిగా నిర్ణయించి ఒక బలమైన గుర్రంపై ఎక్కి తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం ప్రారంభించాడు. సాయంత్రం మసకబారే సమయానికి అతను ఒక నిశ్శబ్దంతో కప్పబడిన నిర్జన అడవికి చేరుకున్నాడు. ఆ రాత్రి అక్కడే ఆగి గడపాలని రాజు నిర్ణయించుకుంటాడు. చుట్టూ గాఢమైన నిశ్శబ్దం, గాలి కూడా భయంతో ఆగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు అతని కళ్ళకు ఒక పాత ఆలయం కనిపిస్తుంది. కాలం మరచిపోయినట్టుగా నిలిచిన ఆ ఆలయం లోపల ఒక పాత బావి కనిపిస్తుంది. రాజు మనసులో అనుకుంటాడు, ఇది ఏదో పురాతనమైన ఆలయం అయి ఉండాలి, బహుశా ఇందులో నీళ్లు ఉండవచ్చు అని ఆలోచిస్తూ మెల్లగా బావి దగ్గరకు వెళ్లి అతను బావి మూతను తెరుస్తాడు. అప్పుడే బావి లోపల నుంచి నల్లటి పొగ ఉవ్వెత్తున వెగిసింది. ఆ పొగ క్రమంగా రూపం దాలుస్తూ ఒక భయంకరమైన రాక్షసుడిగా మారాడు. అతని కళ్ళల్లో అగ్ని కణాలు మెరిశాయి. శరీరం మొత్తం భయానకంగా విరుచుకపడుతుంది. అతను గర్జించాడు. ఆ గర్జనతో అడవి అంతా కంపించిపోతుంది. అతను రాజుతో ఇలా అంటాడు, 1000 సంవత్సరాలుగా ఈ బావిలో బంధించబడ్డాను. ఇప్పుడు నువ్వు నన్ను విడుదల చేశావు. ఇది నీ దురదృష్టం. ఇప్పుడే నీ మరణం నా చేతుల్లోనే ఉంది. రాజు భయంతో వణికిపోతాడు. మహారాక్షస, మీరు ఇలా చేయకుండా ఉండలేరా? రాక్షసుడు నవ్వుతూ చెప్పాడు, ఒకప్పుడు నేను వాగ్దానం చేశాను, ఎవరు నన్ను విడుదల చేస్తే వారికి సంపద, శక్తి ఇస్తాను అని. కానీ ఎవరూ రాలేదు. చివరికి నేను ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను,
ఇప్పుడు ఎవరు నన్ను విడుదల చేస్తారో వారిని నేను చంపుతాను అని. ఇప్పుడు రాజు ఎలా బ్రతుకుతాడు? బ్రహ్మ రాక్షసుడి నుంచి తప్పించుకోగలడా? తన కుమారుడిని తిరిగి పొందగలుగుతాడా? తెలుసుకోవాలంటే తదుపరి భాగం చూడండి.